అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు పెదబయలు మండలం మారుమూల ప్రాంతమైనటువంటి జామ్గూడ ప్రాంతంలో పర్యటన గిరిజన సంఘం బృందం పర్యటన చేయటం అనేది జరిగింది. ఈ ప్రాంతంలో జామ్గూడ అలానే ఈ ప్రాంతంలో అనేక మంది గతంలో మృత్యువాత ఈ గడ్డని కొట్టుకుని వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. దాన్ని స్పందిస్తూ గతంలో 2022లో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు నిధుల్ని ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం చేపట్టారు. కానీ ఈ రోజుకి శిలాఫలకం అయితే ఇక్కడ కనిపిస్తుంది తప్ప బ్రిడ్జి నిర్మాణానికి అతిగతి లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకనే గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే ఈ ప్రాంతంలో జామ్గూడ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టి ఈ ప్రాంతంలో రహదారి సౌకర్యం కల్పించాలి. ఈ గడ్డ దాటిన తర్వాత 3-4 పంచాయతీలు ఉన్నటువంటి ప్రజలు సౌకర్యం కలిగేదానికి అవకాశం ఉంది. అందుకనే ఈ ప్రాంతంలో గడ్డ దాటే సమయంలో అనేక సందర్భాల్లో మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వం నూతనంగా రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం అలానే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ గారు స్పందించి ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కిండంగి రామారావు, ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకులు, అరకువేలి. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో గిరిజనులు వాగు వంకలు దాటుతూ కొట్టుకుపోతున్నారు. ఇంతమంది గిరిజనులు ప్రాణాలు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం నిమ్మకి నీరెత్తుగా ఉండటం అనేది చాలా బాధాకరం. ఏజెన్సీ ప్రాంతమే కాదు, మొత్తం 11 ఏజెన్సీ మండలాల్లో కూడాను పెదబయలు, ముంచింగుపుట్టు, అరకువేలి, ఈ చింతపల్లి, జీకే వీధి అన్నీ ఇటు అనంతగిరి అన్ని ప్రాంతాల్లో కూడాను ఇన్ని 76 సంవత్సరాలు అవుతున్నా సరే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు బ్రతుకులు మారడం లేదు. రవాణా సౌకర్యం తీవ్రమైనటువంటి సమస్య ఉంది. గర్భిణీ స్త్రీలకు పురిటి నొప్పి వస్తే హాస్పిటల్లో వెళ్ళలేని పరిస్థితి, 108 వెళ్ళలేని పరిస్థితి, కనీసం వైద్యం చేసుకున్నటువంటి పరిస్థితి. అనేక మంది వైద్యానికి వెళ్ళలేక భయపడి ఆ సమస్యని ఎదుర్కోలేక గ్రామాల్లోనే చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈరోజు ప్రభుత్వము అభివృద్ధి పేరుతో అనేక ప్రగంభాలు పలుకుతున్నారు. కానీ ఏజెన్సీ ప్రాంతంలో రోడ్డు సమస్య అనేది తీవ్రంగా ఉంది. బ్రిడ్జిలు శంకుస్థాపన గత ప్రభుత్వం చేసింది, దానికి కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకుంది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో కనీసం రవాణా సౌకర్యాల్లో శ్రద్ధ చూపించలేదు. ఆ రకమైనటువంటి సమస్య, ఆ రకమైనటువంటి నిర్లక్ష్యం వల్లనే, ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే మన ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి కావడం లేదు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో గెలిచినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడాను కనీసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రవాణా సమస్య మీద కనీసం ప్రస్తావన చేయడం లేదు, దీని మీద దృష్టి పెట్టడం లేదు. కేవలం గెలిచే వరకు మాత్రమే ప్రచారానికి వాడుకుంటున్నారు. గెలిచిన తర్వాత గిరిజన సమస్యలు పట్టించుకోవడం లేదు. తక్షణమే ఏజెన్సీ ప్రాంతంలో ఏవైతే బ్రిడ్జి సమస్య ఉన్నాయో తాత్కాలికమైనటువంటి అంటే చేకూర్చే విధంగా రోడ్డు మార్గము, రవాణా సౌకర్యం కల్పించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా గిరిజనులు ఇంకా మరణించే, అంటే రోడ్లు వాగులు కొట్టుకుని పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే స్పందించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. కానీ 4 రోజుల పాటు వర్షం కురుస్తుంది, ఇంకా తగ్గడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో తగ్గకపోవడంతో గిరిజనులు వాళ్ళ అవసరం నిమిత్తం ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి వాళ్ళ నిత్యావసర సరుకులు తీసుకెళ్లడం కోసం సంతల్లోకి వెళ్ళి ప్రాంతాల్లో వాగు వంకలు దాటి వెళ్తున్నారు. ఆ సందర్భంలో కొట్టుకొని పోతున్నారు. ఉదాహరణకి గుంజివాడ ప్రాంతంలో వాళ్ళు ఇవతల నుంచి అవతల వెళ్ళాలంటే సాహసం చేయవలసిన అవసరం ఉంటుంది. చిన్నపిల్లలతో వాళ్ళ ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అటువంటి సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పిల్లో సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం జామ్గూడ గుంజివాడ వంతెనని గిరిజన సంఘం బృందం పరిశీలించడం జరిగింది. ఈ వంతెన నిర్మాణం జరిగితే 80 గ్రామాలు, ఆదివాసీ గ్రామాలకి రవాణా సదుపాయం కలుగుతుంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఐటీడీ అధికారులు వెంటనే స్పందించి ఈ వంతెన నిర్మించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇటీవలే ఈ 1వ తారీఖున పెన్షన్ తీసుకోవడానికి ఒక ఆదివాసీ మహిళ ఇక్కడ బకెట్లు నింపి గడ్డ దాటించారంటే ఈ స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా మన ఆదివాసీల పరిస్థితి ఎలా ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే ఈ వర్షాకాలంలో నిత్యావసర వస్తువులు దాటడానికి, ఆరోగ్య సేవలు పొందడానికి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆనపకాయ డిప్ప కట్టుకొని దాటవలసిన దుస్థితి ఈరోజు ఏర్పడింది. అందుకే ఈ ఐటీడీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే
ఈ వంతెన నిర్మాణం చేసి ఆదివాసీలకి రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పరిశీలించినప్పుడు 2022లో ఇక్కడ 2 కోట్లతో వంతెన నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన ఆ రాతి ఇది రాయే ఉంది తప్ప ఈ వంతెనకి అతిగతి లేదు. అందుకు వెంటనే వంతెన నిర్మించి ఇక్కడ రవాణా సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ వర్షాకాలంలో ఇక్కడ తాత్కాలికంగా స్టీమర్ బోట్లు ఏర్పాటు చేయాలి. లేకపోతే ఇక్కడ ఉధృతమైన గడ్డ ఉంటుంది. గతంలో అనేక మంది చనిపోయి ఉన్నారు. అందుకే ఈ దృష్టిలో ఉంచుకొని ఈ ఐటీడీ అధికారులు వెంటనే స్టీమర్ బోట్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. నా పేరు గత్తుం బుజ్జిబాబు. నేను ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా నాయకులు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. గ్రామాల్లో రోడ్డు రవాణా సౌకర్యాలు లేక చాలామంది వాగులకు కొట్టుకుపోతున్నారు. అదే సందర్భంగా పెదబయలు మండలం గుంజివాడ గ్రామంలో 2002 సంవత్సరంలో గత వైసీపీ ప్రభుత్వం 2 కోట్ల నిధులతో శంకుస్థాపన పనులు ప్రారంభించారు. ఇప్పటికీ ఆ బ్రిడ్జి పూర్తి చేయలేదు. అలాగే రోడ్డు కూడా అసంపూర్తిగా ఉంది. ఆ రోడ్డు పూర్తి చేసినట్లయితే 80 నుండి 100 గ్రామాలకు రాకపోకలు రవాణా సౌకర్యం కలుగుతుంది. అంతేకాదు ఏజెన్సీలో ఇటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్లు ఎక్కడ పడితే అక్కడ కోకొల్లలుగా ఉన్నాయి. ఈ గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రవాణా చాలా అవసరం. రవాణా మార్గం లేనిదే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఏ పని కూడా జరిగే పరిస్థితి లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసీ దినోత్సవం రోజున దీని మీద ఒక ప్రత్యేక రోడ్ల కోసం ప్రత్యేక ప్రకటన చేయాలని ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.